మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు అరుస్తున్నారు? ఏం చేస్తున్నావమ్మా? దేవి తలుపు తీయమ్మా. ఏంటమ్మా నువ్వు చేసేది? తలుపు తీయమ్మా. దేవి తలుపు తీ. అమ్మ తలుపు తీ. దేవి తలుపు తీయమ్మా. మీరందరూ వెళ్ళిపోండి, ఎవరు రాకండి, దయచేసి ఎవరు ఆపొద్దు. దేవి తలుపు తీయమ్మా. అయ్యో వద్దమ్మా, అలా చేయకమ్మా. మిమ్మల్ని ఇంకా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకమ్మా. అలా చేయకు దేవి, నా మాట విని కిందకు దిగు తల్లి. దేవి నువ్వు అలా చేయకమ్మా. నేను మీ నాన్నగారికి ఏ విషయం చెప్పలేదుగా. దేవి ముందు తలుపు తీయి తల్లి. నన్నెవరు ఆపకండి, దయచేసి నా చావు నన్ను చావునివ్వండి. నేను చేసిన దానికి ఇదే శిక్ష. మీరందరూ నన్ను క్షమించండి. అయ్యో ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా దేవి ఏంటి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. దేవి చెప్పేది వినమ్మా. తలుపు తీయమ్మా. లోపల ఊరేసుకుంటుందమ్మా. చూడమ్మా. ఏంటక్క పిచ్చి పని? అక్క రా అక్క బయటికి. అక్క నిన్ను చంపేస్తాను, మర్యాదగా బయటికి రా. క్షమించు సత్య. అక్క జరగండి జరగండి. అక్క దేవి అక్క ఏంటక్క నువ్వు చేస్తుంది? వదలు అక్క, వదలక్క. ఏం చేస్తున్నావు అక్క? పిచ్చ కింద ఏమైందక్క? చెప్పేది వినమ్మా. పిచ్చి పెట్టిందా నీకు? ఏంటక్క నువ్వు చేసేది? సరైన సమయానికి నేను రాకపోయింటే ఈ పాటకి ఏమయ్యుండేదానివి? నేను అదే అడుగుతున్నానే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటకి చచ్చి ఉండేదాన్ని కదా. నన్ను ఎందుకు కాపాడావు? నా బాధలు, ఆవేదన, కష్టం, ఈ కుటుంబానికి నేను తీసుకొచ్చిన మచ్చ ఈ పాటికి నాతో పాటే మట్టిలో కలిసిపోయి ఉండేవి కదా సత్య. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? కొట్టానంటేనా? ఏంటక్క ఈ పనులు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి నువ్వు చేసేది? ఏంటి నువ్వు చేసేది? కొట్టు, నన్ను బాగా కొట్టు, నాకు ఈ శిక్ష పడాల్సిందే. అయ్యో ఎందుకమ్మా దేవి ఇంత పని చేశావు? నేనే కదమ్మా అన్ని సమస్యలకి కారణం. నన్ను వదిలేమ్మా. అయినా నీకు ఇద్దరు కూతుర్లున్నా సత్యం మాత్రమే నీ కూతురు అనుకోమ్మా. నాకు కాస్త విషం ఇచ్చి చంపేమ్మా. నిన్ను విషం పెట్టి చంపడానిక 10 నెలలు కడుపున మోసి కన్నది. ఊరుకో అక్క, ఏడవకక్క. నేనున్నాను కదక్క, నేను చూసుకుంటాను, నువ్వు ఏడవకక్క. అమ్మ సత్య, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేదంటే నేనేమని చెప్పను. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డ. సత్య, ఇది ఎలాంటి పని చేసిందో నీకు తెలుసు కదా. అమ్మతో ఒక్క మాట చెప్పలేదు. అమ్మ నాకు ఈ విషయం ముందుగానే తెలుసు. ఇంతకు ముందే ఒకసారి విషపు ఆకులను నూరి మింగేసింది. అదసలు ఎప్పుడంటే బామ్మ తాతయ్య ఫంక్షన్ జరిగిన రోజు. అప్పుడు కూడా నేను కాపాడాను. అప్పుడే నాకు అక్క గురించి ఈ విషయం తెలిసింది. అయ్యో, అక్క చెల్లెలతో చెప్పిన విషయాలన్నీ మేమిద్దరం కూడా విన్నాం. అప్పుడే మాకు కూడా మొత్తం తెలిసింది. అక్క సమస్యని పరిష్కరించడానికి నేను వైజాగ్ వెళ్ళాను. ఐటీ కంపెనీలో పనిచేయడానికి కాదమ్మా, అలా అని అబద్ధం చెప్పాను. అయ్యో, నా కళ్ళు తిరుగుతున్నాయే. మీ నలుగురు కలిసి ఏం చేశారో అర్థం అవుతుందా? మేము ఇంకో విషయం గురించి నీతో చెప్పావంటే నీ గుండెల్లో దడ పుడుతుంది. సత్య, నువ్వు ఆ ఆటో నడిపే అబ్బాయి గురించి చెప్పే. చూడమ్మా సీత, దేవిని పెళ్లి చూపులు చూడటానికి
పట్నం నుంచి ఒక అబ్బాయి వచ్చాడుగా, వాళ్ళ అమ్మా నాన్నలు కూడా విదేశాల్లో ఉన్నారని చెప్పారుగా. అవును, ఆ కార్తీక్. అతనేమి ధనవంతుడు కాదమ్మా. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఫారిన్ లో లేరు, వైజాగ్ లో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. అయ్యో, అదంతా మన సత్య చేసిన సెటప్ అమ్మా. అయ్యో, అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అయ్యో పాపిస్తులారా, అందరూ ఏదేదో చేసేసారే. మీ అందరికి మొత్తం తెలుసు కదే, నాకు మాత్రం ఎందుకు చెప్పలేదు? అయ్యో, నాకేదో అవుతుంది. అమ్మా, తప్పులన్నిటికీ నేను శిక్ష అనుభవిస్తానమ్మా. కానీ ఇందులో దేవి తప్పు ఏం లేదమ్మా. సత్య, నిన్ను ఎంత నమ్మానో తెలుసా? ఆ నమ్మకం ముసుగులో ఇలా చేస్తావనుకోలేదు. చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి అన్నింటికీ నేనే కారణమని పొగరుగా చెప్తావా? నాకొచ్చే కోపానికి నిన్ను... ఆగవే. అందరికంటే పెద్దవారు, దీనికి మీరే కారణమత్తయ్యా. అసలు మీ ఇద్దరికి బుద్ధుందా? మన కుటుంబ గౌరవం గురించి అసలు మీరు కొంచెమైనా ఆలోచించారా? ఇంకా నోరు మీవే. ఈ నిజం అప్పుడే మీకు తెలుసుంటే ఏం చేసేదానివి? ఊళ్ళో వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి రచ్చరచ్చ చేసుండేదానివి, లేదంటే ఊరేసుకుని చచ్చేదానివి. ఇది తప్ప మీ ఇద్దరికి ఏం తెలుసు? అవును, ఈ అవమానాన్ని భరించలేక మేమిద్దరం చచ్చిపోయేవాళ్ళం. మీరు చనిపోతే మాత్రం ఈ సమస్య తీరుతుందమ్మా? నువ్వు నీ భర్త కలిసి చెయ్యాల్సిన పనిని నా మనవరాలు సత్య ఒంటరిగా చేస్తూ పోరాడుతోందే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మా, అక్క లవ్ చేసిన అబ్బాయి వైజాగ్ లో పెద్ద కోటీశ్వరుల కుటుంబం. వాళ్ళు ఆస్తి అంతస్తులు గౌరవ ప్రతిష్టలు చూసే మనుషులు. ఎలాగైనా సరే వారిని కలిసి మాట్లాడి వివరించి అక్కని అభిరామ్ని కలపడానికే నేను అక్కడ అష్ట కష్టాలు పడుతున్నాను. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే అక్క కష్టం కొంచెం తగ్గినట్టేనమ్మా. నువ్వు మాత్రం కొంచెం కోఆపరేట్ చెయ్యమ్మా. ఈ విషయం గురించి నాన్నకి తెలియక ముందే నేను రహస్యంగా త్వరలోనే ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానమ్మా. ఇది మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. నీ మొదటి కూతురు చేసిన తప్పుకి నీ రెండో కూతురు త్యాగం చేస్తుంది. సత్య అక్కడికెళ్ళి ఏం చేతులు ముడుచుకుని కూర్చోలేదమ్మా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అక్క జీవితం బాగుండాలి, అభితో అక్కని కలపాలని ఒక్కో నిమిషం ప్రయత్నిస్తూనే ఉందమ్మా. దేవి కడుపులో పెరుగుతున్న బిడ్డ టైం బాంబులాగా ప్రతి నిమిషం భయపెడుతూనే ఉందే. ఆ భయం చేతనే తను పోరాటం చేస్తుంది. దానికంటే ఇదేనే ప్రతి నిమిషం భయంతో చస్తూ బతుకుతుంది. అలాంటిదాన్ని నువ్వు కొట్టాలని చూస్తావా? అయ్యో, నన్నేం చేయమంటావత్తయ్యా? నేను ఒక తల్లినే. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది అత్తయ్యా. కానీ మీ అబ్బాయి గురించి ఆలోచిస్తుంటేనే... ఇందులో మా తప్పు కూడా ఉందమ్మా. మా బిడ్డ దగ్గర ఈ విషయం గురించి దాయాలనుకోవటం మా తప్పేనమ్మా. కానీ నువ్వు కాస్త మాకు సహకరిస్తే ఈ సమస్యని మనమే పరిష్కరించుకోవచ్చు. ఎలా మామయ్య? అసలు దీనికి పెళ్ళనేది జరుగుతుందా? ఇది కడుపుతో ఉన్న విషయాన్ని ఊరి ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడం అవుతుందా? నేను చేసి చూపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎంత సులభంగా చెప్తున్నావు నువ్వు. ఇంకొక నెలలోనే ఇది కడుపుతో ఉన్న విషయం తెలిసిపోతుంది. అంతలోపే దాని మెడలో తాలి పడాలి. లేదంటే ఈ ఊరు మొత్తం సూటిపోటి మాటలతో కాకుల్లా పొడుచుకొని తినేస్తారు. దానికంటే ముందే అక్కకి ఎలాగైనా పెళ్లి చేసేద్దామమ్మా.